గుడ్ మార్నింగ్ అండి. చక్కగా ఈరోజు చేసే కూర చూపిస్తూ చేసేస్తాను. మరి నేను గుడ్లు పులుసు పెట్టాను మొన్న కాకుండా మొన్న కోడిగుడ్లు పులుసు పెట్టాను. ఇంకా అటు మొన్న అంటారు అన్నమాట. అంటే నిన్న కాకుండా ముందు రోజు అని పులుసుకి సాట్లో పెడుతున్నానండి. 4 రకాలుగా పెట్టాలి. అందులో మాట్లాడుతున్నాను అనమాట. ఎవరికన్నా పెట్టిందేమో కీర్తి పాలు, మనం తిన్నది పెంట పాలు అనేవారు పెద్దవాళ్ళు. అంటే ఎవరికన్నా పెట్టేమనుకోని పలానా అప్పుడు ఇలా పెట్టారని ఎప్పుడైనా చెబుతానే ఉంటారండి. ఎవరికైనా చెబుతానే ఉంటారు. మనం తినేసామనుకోండి, నేను ఇంత తిన్నాను, నేను అలాంటివి తిన్నాను, ఇలాంటివి తిన్నాను అని చెప్పుకోలేము కదా. చెప్పుకోలేము. కొంతమంది చెప్పుకుంటారు అనుకోండి, అందరూ చెప్పుకోరు. పెట్టిందేమో కీర్తి పాలు, అంటే కీర్తి అంటే మరి మనకి మాట చెప్పుకుంటారు పలానా వాళ్ళు పెట్టారు అని ఒక కీర్తి వస్తుంది. తిన్నది పెంట పాలు అంటే రోజు తిన్నామనుకోండి, పొద్దున్న ఏమవుతుంది, వెళ్ళిపోతుంది కదా. అదే పెంట పాలు అంటారన్నమాట. అది గుడ్లు పులుసుకి చెప్పారన్నమాట. ఎవరికన్నా పెట్టేది బాగుండాలి, మంచిగా ఉండాలి, మంచిది పెట్టాలి, బాగోలేదో ఒకరు పెట్టకూడదు అని చెప్పేవారు పెద్దవారు. చెప్పేవారు అంటే ఇప్పుడు కంప్యూటర్ చూసి తెలుసుకుని అదే కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు అంటున్నారు. కానీ పెద్దవారు చెప్పేవన్నీ కూడా చాలా గొప్ప విలువైన మాటలండి. అలాగా చెప్పేవారు అన్నమాట. అప్పుడు మనం ఎవరికి పెట్టింది దానం చేసుకున్నది ఒకరికి పెట్టామంటే మనం ఒకరికి ఇచ్చినట్టే కదా. ఆ దానం చేసుకున్న ఫలితం దేవుడు మనకు దాశించుతాడు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఇంత దాన ధర్మాలు చేసుకున్నావు, అదిగో నీ పుణ్యం ఒకటి అక్కడ పెట్టాను, అందులో ఉంది నువ్వు చేసుకున్న దానం, నువ్వు తిను వెళ్ళు అంటాడంట. ఆవురావురం అంటూ వెళ్తాం కదా అని వెళ్తామంట. ఆవురావురం అంటే వెళ్తాం. వెళ్ళేవి చూసి వచ్చిన వాళ్ళు లేరండి. పెద్దవారు మాత్రం ఇలా చెప్పేవారు అన్నమాట. అందుకు మంచిగా పెట్టాలంటే ఒకరు కామెంట్ పెట్టారు, మీరు మీ జోక్కి నవ్వలేక పొట్ట నొప్పి వచ్చిందండి అని. అంటే ఇప్పుడు జనరేషన్కి అవి తెలియదండి. పెద్దవాళ్ళు ఉండాలి వెనకాల. అమ్మమ్మలో నాన్నమ్మలో ఉన్నారనుకోండి, కథలని పొడుపు కథలని చెబుతారన్నమాట. ఇందులో నీతి అర్థాలు ఉంటాయి. అవి తెలియనప్పుడు పిల్లలకి ఏంటి, ఏదో జోక్గానే అనుకుంటారు, తెలియదు కదా. అందులో అర్థం చేసుకునేటంత ఉండదు ఉండే పిల్లలకి. అదనమాట అండి. చక్కగా మరి ఇలా చెప్పి ఇలా చేసేటప్పుడన్నా మాట్లాడాలని చెప్పి చాలా ఉన్నాయి, చాలా రకాలుగా చెప్పాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు మరి ఒక 5,000 వీడియోలు ఎన్నో డిలీట్ చేశారు అని బాధపడాను కదా. బాధపడటానికి కారణం అందులో కష్టం నాకు మాత్రమే తెలుసు. అందుకును ఎవరో కష్టం ఆరికే తప్ప ఒకరికి అర్థలేండి కదా. నాకైతే చాలా ఏడుపు వచ్చిందండి. చిన్న పిల్లడే ఏడుస్తారా, బాధ వస్తే పెద్దోడికి ఏడుపు రాదంటారా, వస్తుంది కదా అని మా పాపం మా పెద్ద పాప మమ్మీ అని ఏడ్చేస్తున్నావు, నువ్వు తీసేయి మమ్మీ ఆ వీడియోలు అని. మనం మనసులో ఏదన్నా పైకి నవ్వుతూ కనిపించాలి, నవ్వుతూ పలకరించాలి. మన బాధ ఎత్తడం వాళ్ళకి మనం కనిపించేటట్టు ఉంటే ఒక్కొక్క మనసు ఉన్నవారు అనుకోండి, ఎందుకు బాధపడుతున్నారో అని బాధపడతారు. మనం పడుతున్నాం ఆల్రెడీ, వాళ్ళు ఎందుకు బాధపడాలి. అందుకు బాధ కనిపించనివ్వను నేను. ఏదైనా మనుషులము మనం ఎన్నున్నా ఎంతన్నా బాధ కష్టం సుఖం అన్నీ ఉంటాయి. అన్నీ సరి సమానమేనండి, సరి సమానంగానే ఉంటాయి. అయితే అలాగా ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. తెలీదు, తెలిసిన విషయాలు చెప్పామనుకోండి, ఒకరు జోక్గా తీసుకోవచ్చు, ఒకరు అందులో అవును కదా అని పెద్దవారు అలా చెప్పేవారని. అందరూ ఒకలాగే అనుకోరు కదండి, అందరికీ ఒకలాగే తెలీదు. అంత తప్పు అన్నారని నేను అంటలేదు, కానీ అంటే మంచిగా ఉండటం కోసం అలా చెప్పేవారు. మా అక్క అంటదండి, అమ్మ పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు ఒక్కొక్కరు బ్రతుకు ఇలాగే వెళ్తుంది, సంతోషం అనేది ఉండదు, ఒక్కొక్క బ్రతుకులు జీవితాలు ఇంతే మరి అని మా అక్క బాధపడి చెప్తుంది ఎవరి గురించి అయినా కూడా. అంటే ఆ బాధ నాకు అర్థమైంది. అవును అని అనుకుంటానండి. ఇంత వయసు వచ్చిన వాళ్ళు బాధపడకూడదని, వీళ్ళే బాధపడాలని ఉండదు కదా. బాధ అనేది ఎవరికైనా ఉంటుంది. ఏ సమయంలో ఎలా బాధపడాలో తప్పదు. సుఖపడదామా, ఆనందంగా కూర్చొని మాట్లాడుకుందాం, మంచి చెడ్డ
ఆ గుడికి వెళ్దాం ఇది అందాం అని సరదాగా మాట్లాడుకోవాలి. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే మరి ఆయనదో మతం ఈవిడింట్లో పడి ఉండాలి, అప్పుడు కుదరదు కదా, కుదరదు. మరి ఆ భార్య చెప్పుకున్నా వినేవారు అయ్యి ఉండాలి. ఈ వయసులో మనకి ఎందుకండి అని. నేను పలానా మతాలకు వెళ్తున్నానంటే పలానా బట్టలు వేసుకుని నేను వెళ్ళాలి, అక్కడ తినే తిండి నేను తినాలి. అలాగని వెళ్ళి వస్తే పర్వాలేదు, టార్చర్ ఎక్కువైంది అనుకోండి మరి ఎప్పుడుగా తట్టుకునేది ఉండదు. ఒకప్పుడు తట్టుకున్నాం చిన్నపిల్లలప్పుడు. అయితే 3 పిల్లలు ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఉంటే అప్పుడు ఆయన ఓంశాంతికని వెళ్ళిపోయేవారండి. ఓంశాంతికని వెళ్ళిపోతే తెలీదు, చెప్పరు. ఇప్పుడు కూడా ఏది అనేది ఎప్పుడు ఏమీ చెప్పరమాట. బయటికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళారో తెలీదు, ఎంతసేపు వస్తారో తెలియదు. ఇప్పుడు 3 పిల్లల్ని సాగనంపేసాను నేను చక్కగా. ఇద్దరు ఉండాలి. ఇప్పుడు ఏది దేనికి బాగలేదు, భగవంతుడి దయ వల్ల. ఒక అమ్మాయి మోసం చేసింది అమ్మ చేత, అప్పుడు చేయించింది అనమాట. వాళ్ళ దగ్గర తండే వీళ్ళ దగ్గర తండే మీరైతే తెచ్చేస్తారు మీరైతే ఇచ్చేస్తారని ప్రోత్సహించి కొంచెం మాయ మంత్రాలు వేసింది. దానివల్ల ఎక్కువ మొత్తాలు ఆ పిల్లకి ఇవ్వడం జరిగింది. కానీ అది ఒకరికి కప్పు చెప్పేశాం, వాళ్ళు చూసుకుంటామన్నారు. అది వచ్చింది, దాని నుంచి లాగుతారటండి. అది ఇవ్వాల్సిన వారిని ఇచ్చి సరిపెట్టి అప్పుడు అవ్వాలి మనం ఏదన్నా. తప్ప మనం ఒకరికి ఇవ్వాల్సి ఉండగా పోతే ఎలాగా అని ఆ మాట కూడా అమ్మాయికి చెప్పాను అనమాట. అప్పుడు 2 చేతులు కలిసినాయి ఇచ్చేటప్పుడు. అది ఇవ్వాల్సి వచ్చేటప్పటికి ఒకసారి అయిపోయింది, టార్చర్ అయిపోయింది. సరే అండి, అన్ని జీవితాలు ఒకలా ఉండవు కదా, అంటే కష్టం చెప్పుకుంటే తీరుతుంది అంటారండి. ఇలా చేసుకుంటే కూర రైస్ కలుపుతుందండి, చపాతీ కూడా బాగుంటుంది. ఆ కూర మనం ఒకలాగే తినలేం కదా, అందుకు ఏ రకంగా చేసుకుంటే బాగుంటుంది అలా చేసుకోవాలన్నమాట. చక్కగా ఇది టమాటా వేసిన తోటకూర ఇగురు కూర రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా. ఇలాగా చక్కగా ఉల్లిపాయ క్వాలిటీ సమానంగా వేసుకుని వండుకుంటే కూర అనేది అమోఘంగా ఉంటుంది. మంచి ఆరోగ్యం. ఆకుకూర ఇలాగైతే బాగా తినగలుగుతాం, పులుసులు పప్పులు కన్నా ఇలా అయితే బాగా తినడానికి చాలా బాగుంటుంది. ఇది రైస్కే కదండి, చపాతీకి కూడా చాలా బాగుంటుంది.